శ్రీ గురుభ్యో నమః. నేను మహామహోపాధ్యాయ శాస్త్ర భాస్కర ఆచార్య కోరాడ సుబ్రహ్మణ్యం. నేను వేదము, వేదాంగాలు, దర్శనాలు, కొన్ని ఉపవేదాలు ఇవన్నీ కూడా 17 విద్యాస్థానాల దాకా చదువుకున్నాను. అయితే ఈ చెప్పబోయే విషయాలు అంటే ముఖ్యంగా తెలుగుకి ఎక్కువగా అన్వయించేటి చెప్తున్నాం, కానీ ఇవి ఇతర భాషలకు కూడా ఉపయోగపడతాయి. ఉచ్చారణలో దోషాలు ఎలా ఉంటున్నాయి, వాటిని సరిదిద్దడం ఎలాగ, ఏవైతే సరైనటువంటి ఉచ్చారణతో ఉంటాయో ఆ శబ్దాల గురించి చర్చిస్తాం. ఈ విషయాలన్నీ కూడా కేవలం తెలుగు భాషకే కాకుండా ఇతర భాషలకు కూడా ఉపయోగపడతాయి. నా ఇమెయిల్ ఐడి KORADA11@gmail.com. నా ఫోన్ నెంబరు 9866110741. ఎవరికైనా సందేహాలు ఉన్నట్లయితే మెయిల్స్ కానీ లేదా ఫోన్ ద్వారా కానీ ఆ సందేహాలను తీర్చుకోవచ్చును. ఇందులో ముందుగా అసలు ఈ భాషకి, తెలుగు భాషకి వర్ణమాల అని చెప్పి ఒకటి ఉంది. అది ఎలా ఉంటుందో, దాని ఉచ్చారణ ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. అ ఇ ఈ ఉ ఊ రు రు లు లు ఎ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ క ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ ష ష స. ఈ వర్ణాల ఉచ్చారణ విషయంలో చాలామంది తప్పుగా ఉచ్చరిస్తున్నారు. ఉదాహరణకి గఖ గఘ ఇణి అంటున్నారు. ఇణి అనేటువంటి వర్ణం ఎక్కడ లేదు. వాళ్ళకి సరైనటువంటి శిక్షణ లేకనో లేకపోతే ఉచ్చారణ సాధ్యపడకనో ఆ రకంగా ఉచ్చరిస్తున్నారు. అయితే దీంట్లో కొన్ని శబ్దాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఘనపాఠి అని ఉంటుంది. ఘనపాఠి అనేటువంటిది అపశబ్దం, తప్పు అన్నమాట. ఘన చదువుకున్నవాడు ఘనపాఠి. ఇలాగే వెంకటేశ అని ఉంటుంది. ఎందుకంటే తెలుగులో ఏ ఓ అంటే హ్రస్వాలైనటువంటి వర్ణాలు ఉన్నాయి. సంస్కృతంలో ఏ ఓ ఉన్నాయి, కానీ ఏ ఓ అనేటువంటివి లేవు. కాబట్టి ఇక్కడ వెంకటేశ అని అనాలి తప్ప వెంకటేశ అని అనకూడదు. ఇలాగే ఇప్పుడు బ్రహ్మ, ప్రహ్లాదుడు, ఆహ్వానము, మధ్యాహ్నము, అపరాహ్నము ఈ రకంగా ఉచ్చారణ ఉండాలి. చాలామంది ప్రహ్లాదుడు, బాహ్యము ఉండాలి, బాహ్యము ఇలా ఉచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఉచ్చారణకి సంబంధించినటువంటి శాస్త్రం ఒకటి శిక్ష ఉంది. శిక్షా, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అని చెప్పిన 6 వేదాంగాలు ఉన్నాయి. అందులో శిక్షాశాస్త్రం అనేటువంటిది వర్ణముల యొక్క ఉచ్చారణ, అసలు శబ్దం ఎలా పుడుతుంది, వర్ణముల ఉచ్చారణ, వాటి స్థానాలు, స్వరాలు, వాటిలో విశేషాలు, వీటన్నింటి గురించి కూడా చర్చ చేస్తుంది. ఆ శిక్షాశాస్త్రం మొత్తం 37 రకాల శిక్షలు ఉన్నాయి మనకి. దాంట్లో పాణినీయ శిక్షణ మనం ప్రధానంగా తీసుకుంటాం, ఇతర శిక్షణలు తీసుకోమని కాదు. అయితే అక్కడ పాణిని మహర్షి ఏమన్నారంటే, హకారం పంచమైర్యుక్తం అంతస్థాభిశ్చ సంయుతం పురస్యంతం విజానీయాత్ కంఠ్యమాహుర సంయుతం అని చెప్పారు. హకారం కనుక మామూలుగా ఉచ్చరిస్తే కంఠంలోంచి పుట్టుకొస్తుంది, హ అంటుంది. కుహ విసర్జనీయానాం కంఠ అని చెప్పి కౌముది, సిద్ధాంత కౌముది. ఇంకా ఏమంటున్నారంటే, హకారం పంచమైర్యుక్తం, పంచమ వర్ణాలు మనకు ఉన్నాయి. అంటే వర్గ పంచమ వర్ణాలు అన్నమాట. ఞ, ఞ, ణ, న, మ. అలాగే అంతస్థలు ఉన్నాయి, జరలవ అనేటువంటివి. వీటితో కూడినటువంటి హకారం ఉరస్యంతం విజానీయాత్. ఉరసిభవం ఉరస్యం, శరీరావయవ అది ఎత్తని యత్ప్రత్యయం వస్తుంది పాణిని సూత్రం చేత. అది ఉరస్సులోంచి వచ్చినట్టుగా ఉచ్చరించాలి తప్ప విడివిడిగా ఉచ్చరించకూడదు అని. అయితే ఇక్కడ చిన్న విశేషం ఏంటంటే, ఈ ఉచ్చరించేటప్పుడు ఉదాహరణకి ప్రహ్లాదులు అని చెప్పన్నాం. ఇక్కడ హకార లకారాలు రాస్తున్నాం, కానీ లకార హకారాలు ఉన్నట్టుగా ఉచ్చరిస్తున్నాం. ఈ విశేషం మాత్రం అందులో ఉంటుంది. అనూచానంగా ఎప్పటి నుంచో
అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఉచ్చారణని మనం ఇక్కడ రక్షిస్తున్నాం అన్నమాట. కాబట్టి బ్రహ్మ అని చెప్పి ఉంటుంది. మొదటి పైనుంచి చెప్పాలన్నట్లయితే అపరాహ్నము, మధ్యాహ్నము, బ్రహ్మ, బాహ్యము. రేఫకి అంటే రకారానికి కొంచెం తక్కువగా ఉంటాయి. జిర్హేతి సంస్కృతంలో ఇస్తున్నాం ఉదాహరణ. ఇంకా ప్రహ్లాదుడు, ఆహ్వానము, ఈ రకమైనటువంటి ఉచ్చారణ ఉండాలి. ఇవి చాలామంది తప్పుగానే ఉచ్చరిస్తున్నారు. కాబట్టి దీంట్లో ఈ విశేషం ఒకటి ఉంటుంది. ఇంకా తర్వాత అక్షతలు అని ఉంటుంది. క్షతం కానిటువంటిది, నాశనం లేనిటువంటిది అక్షత అవుతుంది. అక్షంతలు అనేటువంటిది అపశబ్దం, అక్షతలు అని అనాలి. ఇందులో ఇంకో అర్థం ఏంటంటే ఈ క్షతం అన్నప్పుడు ముక్కలుగా చేయబడిందని అర్థం కూడా వస్తుంది. కాబట్టి అక్షతలు కలిపేటప్పుడు బియ్యం ముక్కలు కాకుండా ఉన్నటువంటి బియ్యాన్ని, అంటే పూర్తిగా ఉన్నటువంటి బియ్యపు గింజలతోటే అక్షతలు తయారు చేయాలి అనే అర్థం కూడా స్ఫురిస్తుంటుంది. ఇంకా కార్తీక మాసం అంటారు. కార్తీక మాసం అని ఉంటుంది. కార్తీక మాసం అని కూడా ఉంటుంది, కానీ అది పెద్ద వ్యాకరణంలో, పాణినీయ వ్యాకరణంలో చర్చ అంత అవసరం లేదు. కార్తీక మాసం అనేదే సాధు శబ్దం. ఇంకా తర్వాత పౌర్ణిమ అని చెప్పి ఉంటుంది. వీళ్ళు చాలామంది పౌర్ణమి అంటుంటారు తెలుగు వాళ్ళు. ఇతర భాషల్లో కూడా ఉండొచ్చు ఇలాంటి దోషాలు. ఇక్కడ మాత్రం పౌర్ణమాసీతు పూర్ణిమ అని చెప్పి అమరకోశం నేను 5వ సంవత్సరంలో నేర్చుకున్నాను, 66 ఏళ్ల క్రితం. కాబట్టి దర్శ పౌర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత అని చెప్పని వేదంలో ఉంది. అక్కడ పౌర్ణమాస అనేటువంటి శబ్దం ప్రయోగింపబడుతుంది. అది లోకంలో ఎవరో ప్రయోగించరు. పౌర్ణమాసశ్చ స్వాహ పౌర్ణమాస ఏదన్న మమ అని చెప్పి జయాది హోమంలో మనకి ఈ మంత్రం కూడా వస్తుంది. కానీ లోకంలో మాత్రం పూర్ణిమ, పౌర్ణమాసి ఈ 2 శబ్దాలనే వాడాలి. ఇంకో శబ్దం సుస్వాగతం. ఇది మామూలుగా తద్దినం పెట్టేటప్పుడు అప్పుడు యజమాని స్వాగతం అని చెప్తే భోక్తలు సుస్వాగతం అని చెప్తారు. అంటే ఇతను స్వాగతం అని అంటే వాళ్ళు మంచి స్వాగతం చెప్పారు, బాగుంది అని చెప్పి మెచ్చుకుంటున్నట్టుగా శబ్దంగా అర్థం. అయితే చాలా చోట్ల, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే కర్ణాటకలోనూ కూడా ఈ రోడ్డు మీదుగా అడ్డంగా అక్కడ బ్యానర్లు అవి కట్టుంటారు గుడ్డతోటి. దాని మీద సుస్వాగతం అని చెప్తుంటారు. అంటే వీడే యజమానుడే సుస్వాగతం అని చెప్పేస్తున్నాడు. ఎవరైతే వాళ్ళని ఆహ్వానిస్తున్నాడో అతను స్వాగతం అని చెప్తే వచ్చిన వాళ్ళు దాన్ని మెచ్చుకుంటూ సుస్వాగతం అని చెప్పాలి. వీళ్ళే సుస్వాగతం అని చెప్పేస్తే దాని అర్థం ఏమవుతుంది? అందుకని ఎవరైతే స్వాగతం చెప్తున్నాడో అతను స్వాగతం అనే చెప్పాలి. సుస్వాగతం అని చెప్పడం కానీ అలాగా ఎక్కడైనా రాయడం కానీ చెయ్యకూడదు అన్నమాట. ఇందాక కార్తీక మాసం అన్నాం కదా, అలాగే మార్గశీర్ష మాసం అని ఉంటుంది. మృగశిరస్ అని కానీ మృగశీర్ష అని కానీ ఆ నక్షత్రానికి పేర్లు. ఏ పూర్ణిమ నాడు చంద్రుడు మృగశీర్ష నక్షత్రంతో కలిసి ఉంటాడో ఆ మాసం మార్గశీర్ష మాసం. ఏ పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉంటాడో ఆ మాసం పేరు కార్తీక మాసం. ఇలాగే పౌషమాసం అని ఉంటుంది. పుష్యమి నక్షత్రంతో కలిసి చంద్రుడు ఏ పూర్ణిమ నాడైతే ఉంటాడో ఆ మాసానికి పౌషమాసం అని పేరు. పుష్యమాసం అని అనకూడదు. ఇంకా వ్యాకరణపరంగా, పాణినీయ వ్యాకరణపరంగా చెప్పాలంటే నక్షత్రేణ యుక్త కాల ఇత్యాది సూత్రాలు ఉన్నాయి. దాని చేతనం, ఆ సూత్రం చేతనం, ఇంకా మిగతా సూత్రాల చేతనం ఈ కార్తీక మాసము, మార్గశీర్ష మాసము, పౌషమాసము ఇలాంటి రూపాలు మనకి సిద్ధిస్తాయన్నమాట. ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక శ్లోకం ప్రసిద్ధమైంది, అందరికీ చాలామంది తెలుసు. ఆ శ్లోకంలో ఒక పెద్ద దోషాన్ని ఒకటి ఉచ్చరిస్తున్నారు తెలియక. అది చెప్పవలసిన వాళ్ళు కూడా ఎందుకనో మరి తెలియకో వాళ్ళకు కూడా చెప్పడం లేదు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తస్తుల్యం రామనామవరాననే అని అసలు శ్లోకం. ఇది ఏం చేశారంటే సహస్రనామ తత్తుల్యం అని చెప్తున్నారు. అసలు ఈ సహస్రనామ తత్తుల్యం అన్నదానికి వాక్యం అన్వయించదు శ్లోకంలో, ఎక్కడ అందరికి అర్థం లేదన్నమాట. సహస్రనామ తహ అంటే
పాణినీయ వ్యాకరణంలో ఆద్యాదిత్వాత్ తసిహి అని చెప్పని ఒక వార్తకం ఒకటి ఉంది. దాని ఆ తస్ అనే ప్రత్యయం సార్వవిభక్తికస్తసిహి అని చెప్పంటారు. అంటే అన్ని విభక్తి అర్థాలని కూడా చెప్తుంది అన్నమాట. అది తస్యాదిత ఉదాత్తమర్ధ హ్రస్వం అని చెప్పని పాణిని సూత్రం కూడా ఉంది. దుష్టశబ్ద స్వరతో వర్ణతో అని చెప్పి శిక్షాశాస్త్రంలో కూడా ఉంది. ఇలాగే ఈ తస్ అనేటువంటి ప్రత్యయం ఏ అర్థాన్నైనప్పటికీ కూడా మొత్తం విభక్తి అర్థాలన్నింటినీ కూడా చెప్పగలుగుతుంది. సందర్భాన్ని బట్టి మనం అన్వయించుకోవాలి. ఇక్కడ ఏంటంటే హే వరాననే రామనామ శ్రీరాముడి యొక్క పేరు ఏదైతే ఉందో అది సహస్రనామత తుల్యం. ఈ విసర్గత అని ఎక్కడైతే ఉందో అది సంధి చేస్తే సహస్రనామతస్తుల్యం అని అవుతుంది. లేకపోతే సహస్రనామత తుల్యం అని విడిగా కూడా చెప్పచ్చు. సంధి అనేటువంటిది ఐచ్ఛికం, చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు. వాక్యంలో వాక్యేస వివక్షాం అపేక్షతే అని చెప్పి సంహిత అంటే సంధి అన్నమాట. మన వివక్షను బట్టి మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. విష్ణు సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటితోటి ఈ రామనామము సమానము అని చెప్పదలుచుకున్నారు. కాబట్టి సహస్రనామతస్తుల్యం అని చెప్పి స్పష్టంగా ఉచ్చరించాలి. ఇంకా ఇలాగే మంత్రాల్లో కూడా కొన్ని చోట్ల కొంచెం సమస్యలు ఉన్నాయి. ఈ గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిः సేదసాదనం అని చెప్పి మంత్రం ఉంటుంది. అయితే గణానాం త్వా గణపతిం హవామహే అని ఋగ్వేద మంత్రం, నేను చెప్పింది యజుర్వేద మంత్రం. దీంట్లో ఈ మంత్రం బ్రహ్మణస్పతికి సంబంధించినటువంటి మంత్రం. దీన్ని వందల సంవత్సరాల నుంచి ఆ భాష్యం చదువుకోకను, ఆ వివరాలు తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస లేకపోవడం చేతను చాలామంది ఇది గణపతి మంత్రంగా ఉచ్చరిస్తున్నారు. ఇప్పుడు అది సరిచేయడం అనేటువంటిది సాధ్యపడే విషయం కాదు. ఎందుకంటే చాలామంది పురోహితులకి భాష మీద అవగాహన కానీ నేర్చుకుందామనేటువంటి ఒక జిజ్ఞాస కానీ ఉత్సాహం కానీ లేదు. అలాగే చాలామంది ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళకు కూడా ఈ పాణినీయ వ్యాకరణ పరిజ్ఞానం లేదు. అంటే సంస్కృత పరిజ్ఞానం లేదు. శబ్దాలు, ఆ తర్వాత సమాసాలు, ఇలాంటివన్నీ సంధులు ఇవన్నీ కూడా తెలుసున్నట్లయితే కొంచెం తప్పులు దిద్దడానికి వీలు పడుతుంది. వాళ్ళు కేవలం తెలుగే చదువుకుంటే కనుక ఇలాంటి విషయాలు చెప్పడం సాధ్యపడదు. అది ఒక విశేషం. ఆ తర్వాత వశిష్ఠ వశిష్ఠ రెండు శబ్దాలు కూడా సరైనవే. వివరాలు నేను పెద్దగా ఇవ్వడం లేదు. వశిష్ఠ వశిష్ఠ రెండు కూడా. చాలామంది సకారంకి షకారం ఉచ్చరించడం, షకారంకి సకారం ఉచ్చరించడం, తర్వాత ఈ మహాప్రాణవర్ణాలు అని చెప్పున్నాయి. ఖ ఛ ఠ థ ఫ ఇవి మహాప్రాణవర్ణాలు. క చ ట త ప అంటే అల్ప ప్రాణాలు అని చెప్పంటారు. అంటే ఎక్కువ శ్రమ లేకుండా పై మామూలుగా ఉచ్చరించేటువంటివి. ఈ వర్ణాలు ఉచ్చరించేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉదాహరణకి బాధ అని ఉంటుంది, బాధ అని చెప్పి, అంటే అక్కడ అల్పప్రాణం ఉంది బా అనేది, దాన్ని మహాప్రాణం భా కింద ఉచ్చరిస్తున్నారు. భేద అని చెప్పుంటుంది, వీళ్ళు భేద అనో భేద అనో భేదం లేదు, ఇలాగా అపశబ్దాలు ఉచ్చరిస్తున్నారు. అదొకటి విశేషం. దాంట్లో జాగ్రత్త పదాలు. బాధ అది నెమ్మదిగా ఉచ్చరిస్తే ఆ ఉచ్చారణ చేసేటప్పుడు వాళ్ళకి శిక్షణ, సరి అయినటువంటి శిక్షణ ఇవ్వాలి. ఇప్పుడు బ్రహ్మ అంటే భ్రమ, భ్రమ అంటే బ్రహ్మ ఇలా మొదలెడుతున్నారు. అక్కడ ఏం చేయాలంటే ఈ బ్రా అనే వర్ణం ఉచ్చరించిన తర్వాత కొంత సమయం ఇవ్వాలి. తర్వాత వర్ణం ఉచ్చరించడానికి ఈ వర్ణానికి ఈ రెండింటి మధ్యలోనూ కూడా కొంచెం సమయం ఇవ్వాలి. బ్రహ్మ అప్పుడు సరిగ్గా వస్తుందన్నమాట. బాధ, భేదము, ఈ రకంగా ఆ శిక్షణ ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళకు కూడా కొంచెం నేర్చుకునేటువంటి వాడికి ఎంతవరకు అర్థమవుతోంది, ఏ రకంగా చేస్తే వాడు సరి అయినటువంటి ఉచ్చారణని చేయగలుగుతాడు, ఇది వీళ్ళు ఈ ఉపాధ్యాయులు కానీ గురువు కానీ ఎవరైతే వాళ్ళు కూడా ఆలోచించి మెల్లిగాను తొందర లేకుండా కోపం తెచ్చుకోకుండా వాళ్ళకి అలవాటు చేయాలి. కాబట్టి బా బా అని ఆ తర్వాత కొంచెం సమయాన్ని ఇచ్చినట్లయితే, వ్యవధానం అన్నమాట, సమయాన్ని ఇచ్చినట్లయితే బాధ, భేదము, బ్రహ్మ అలా ఈ రకంగా నెమ్మదిగా ఉచ్చరిస్తే ఆ తర్వాత కొంచెం వేగంగా ఉచ్చరించినా తప్పులు రావు. బ్రహ్మ
బాధ, భేదము అలాగే. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది సాంప్రదాయం అంటుంటారు. అది తెలియక మామూలుగా సంప్రదాయం అనేటువంటి శబ్దం సరిపోతుంది. అయితే సాంప్రదాయం అనే శబ్దం తప్పేం కాదు. సంప్రదాయం అనొచ్చును, సాంప్రదాయం అనొచ్చును. స్వార్థంలో అండనే ఒక ప్రత్యయం వస్తే సాంప్రదాయం అని చెప్పవుతుంది అనమాట. అది ఇంకా ఈ వారి ఆధ్వర్యంలో అని చెప్పి అంటుంటారు. ఇక్కడ ఆధ్వర్యు అనేటువంటి శబ్దం ఈ యాగానికి 4 వేదాలకి 4 ఋత్విక్కులు ఉంటారు. యజుర్వేదానికి అధ్వర్యు ఉంటాడు, ఋగ్వేదానికి హోత, సామవేదానికి ఉద్గాత, సర్వైర్బ్రహ్మ అన్ని వేదాలతోటి కలిపి చేయించేటువంటి అతను అథర్వవేదాన్ని విశేషించి అక్కడ ప్రతినిధిగా ఉండేటువంటి వాడిని బ్రహ్మ అని చెప్పి అంటారు. అంచేతన అధ్వర్యువు, హోత, ఉద్గాత, బ్రహ్మ ఈ 4 ఉంటారు ప్రధానంగా యజ్ఞంలో. ఇంకా చాలామంది 16 మందికి చెప్తే 17 మంది దాకా ఉంటారు ఋత్విక్కులు. ఆ విషయం మనం ఇప్పుడు చర్చించడం లేదు. ఈ అధ్వర్యుడు అనేటువంటి అతను యాగం నడిపిస్తున్నాడు కాబట్టి అతని ఆధ్వర్యవంలో ఈ పని జరిగింది. ఆధ్వర్యవం అని చెప్పి ఉండాలి. కానీ చాలామంది ఇప్పుడు ఇది దిద్దడం కొంచెం కష్టమే. వారి ఆధ్వర్యంలో జరిగింది, వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు, ఇలాంటి ప్రయోగాలని ఆధ్వర్యవం అనేది సరైనటువంటి శబ్దం అన్నమాట. ఇంకా రెండోది, కొన్ని శబ్దాలు పరస్పరమైనటువంటి విరుద్ధమైన అర్థాలు ఇస్తుంటాయి. అన్నం అని చెప్తుంది తైత్రీయోపనిషత్తులో బ్రహ్మాండవల్లిలో అద్యతే అత్తిచ భూతాని అద్యతేత్తిచ భూతాని తస్మాదన్నంతదుచ్యత ఇది. అద్యతే అత్తి అని అక్కడ సంధి చేసినట్లయితే పూర్వరూపం అద్యతేత్తిచ భూతాని. ఈ పూర్వరూపం చేయడం అనేటువంటిది అయం ముహూర్త సుముహూర్తో అస్తు అంటున్నారు. అది చాలా తప్పది. అయం ముహూర్త సుముహూర్తోస్తు అని పూర్వరూపం కలిపేయాలి. లేదన్నట్టయితే సంధి చేయకుండా ఉంటే అయం ముహూర్త సుముహూర్త అస్తు అని చెప్పి విడిగా కూడా చెప్పచ్చు. ముహూర్తో అస్తు అనేటువంటిది ఇది ఇంచుమించు 100% పురోహితులు అలాగే ఉచ్చరిస్తున్నారు. ఈ దోషాన్ని నివర్తించాలంటే అయం ముహూర్త సుముహూర్తోస్తు, అయం ముహూర్త సుముహూర్త అస్తు ఆ రకంగా చెప్పాలి. ఇక్కడ అద్యతే తినబడుతోంది, అత్తి తినేస్తోంది. ఆ రెండింటినీ కూడా అన్నం అని అంటున్నారండి అంటే ఉపనిషత్తు చెప్తాంది. అన్నం కనుక తిన్నట్టయితే ఏమవుతుంది? శరీరం వృద్ధి చెందుతుంది. అయితే అన్నం తింటూనే ఉంటే శరీరం వృద్ధి చెందుతూనే ఉంటుందా? కాదు. మనకి అది అనుభవంలో అలా లేదు. 40 సంవత్సరాల దాకా ఎంతవరకునో ఈ అన్నం తింటూనే ఉన్నాడు, శరీరం పెరుగుతూనే ఉంది. ఆ తర్వాత అన్నం తగ్గిస్తున్నాడు అథవా తింటున్నాడు, అదే అన్నం తింటున్నాడు. కానీ అప్పుడు ఏమవుతుంది? శరీరం సన్నగా అయిపోయి శల్యంలో అయిపోయి చిక్కిపోతున్నాడు. శీర్యతే ఇది శరీరం అని కదా, నశించిపోతుంది అనమాట. అది స్థిరంగా ఉండదు. కాబట్టి ఇదే అన్నం తింటే శరీరం వృద్ధి చెందుతోంది, ఇదే అన్నం తింటుంటే శరీరం క్షీణదశకి చేరుకుంటుంది. అందుకోసం ఏంటన్నట్లయితే అన్నం అనే శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. అలాగే విష్ణు పురాణం చెప్తోంది వాసుదేవ అనేటువంటి శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయ్యా. ఈ వాసుదేవుని యందు, వసుదేవుని యొక్క కొడుకు వాసుదేవుడు, ఈ వాసుదేవుని యందు జగత్తు సర్వము కూడా ఉంటుంది. అందుకనే భాగవతంలో మనకి యశోద నోరు చూపించు మట్టి తిన్నావా అంటే నోరు తెరిస్తే అతనికి లోకాలన్నీ కనిపించాయని చెప్పి చెప్తుంటారు. రెండోది, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన నందందేగలడు దానవాగ్రని వింటే అని భాగవతంలో పద్యం. అయితే ఎక్కడన్నాడు నీ విష్ణువు అని చెప్పి అడిగితే ప్రహ్లాదుడు ఏమంటున్నాడంటే నువ్వు ఎందులో చూడు అన్నింట్లోనూ కూడా ఉన్నాడు. వసతి సర్వస్మిన్, ప్రతి వస్తువులోనూ కూడా ఇతను నివసిస్తున్నాడు. కాబట్టి వాసుదేవుడు అంటే మొత్తం సర్వం వసతి అస్మిన్, అంతా కూడా ప్రపంచం మొత్తం అంతా కూడా, ఇంకా చెప్పాలంటే అన్ని లోకాలు కూడా ఇతను ఎందుంటున్నాయి. ఇతను అన్నింటి ఎందు ఉంటున్నాడు. కాబట్టి వాసుదేవుడు అనే శబ్దానికి ఈ 2 రకాలైనటువంటి అర్థం కూడా ఉందన్నమాట. అయితే ఆ తర్వాత ఈ అర్థ, అర్ధ
అనేటువంటి శబ్దాలు. శబ్దార్థము అన్నప్పుడు అర్థం, అర్థము ధర్మార్థకామ మోక్షములు, అక్కడ అర్థం అంటే తార్థ ద్వితీయ వర్ణం. అలాగే అనర్థకం ప్రయోజనం లేనిది, ప్రయోజనం అన్న అర్థంలో కూడా అర్థాన్ని ఉంటుంది. కాబట్టి శబ్దార్థములు, ధనము, ప్రయోజనము, ఈ 3 అర్థాల్లోనూ కూడా అర్థ అని ఉంటుంది. ఇంకా సగము అని కానీ అందులో కొంత భాగం అనే అర్థంలో కూడా పతంజలి మహాభాష్యంలో ఆ మాట చెప్తాడు. 2 అర్థాల్లోనూ కూడా అర్ధ అని చెప్పి ఉంటుంది, అర్థ అని చెప్పకూడదు. కాబట్టి అర్ధాంగి అని ఉంటుంది. అర్ధోవా ఏష ఆత్మనో యత్పత్ని అని చెప్పి కృష్ణ యజుర్వేదం. ఈ వివాహం అయిన తర్వాత ఇద్దరు లేరండి, ఒకరే ఉన్నారు, భార్య సగం శరీరం అని చెప్పి. అలాగే అర్ధోవా ఏష ఆత్మనో యజ్జాయా అని చెప్పి శతపథ బ్రాహ్మణం అంటే శుక్ల యజుర్వేదం అన్నమాట. జాయ అంటే భార్య అని అర్థం. కాబట్టి అర్ధాంగి అంటే వివాహం అయిన తర్వాత ఇద్దరు లేరు, ఇదే భౌతికంగా కనబడుతున్నారు. అంటే ఏమిటంటే దాని తాత్పర్యం అంటే ప్రతి వస్తువు మీద కూడా ఇద్దరికి సమానమైనటువంటి అధికారం ఉంది. వైదిక సంప్రదాయాన్ని అనుసరించేటువంటి మా లాంటి కుటుంబాల్లో భార్య భర్తని డబ్బులు అడగకూడదు. అడిగితే ఏమవుతుంది, భర్తకి స్వత్వం ఉంది, దాని మీద అధికారం ఉంది, ఆ ధనం మీద, భార్యకి లేదు అని అర్థం వస్తుంది. అది అవైదికం, అది వేద సంప్రదాయానికి విరుద్ధం. ఈ ధనంకి సంబంధించినటువంటి సమస్యలు కనుక పరిష్కరించగలిగితే రకంగా ఈ 95% సమస్యలు భార్యాభర్తల మధ్యన రావు. కాబట్టి అర్ధాంగి అని ఉంటుంది, శబ్దార్థము ఉంటుంది, అర్థమైందా, నాకు అర్థమైంది, ఇలా ఉంటాయి. అనర్థకం అని ఉంటుంది. కాబట్టి ద్వితీయ వర్ణం ఇక్కడ శబ్దార్థాలు, ప్రయోజనము, ధనం. చతుర్థ వర్ణం తార్థ దాద్ధ అర్ధ, అది ఎక్కడ అర్ధాంగి అని ఇత్యాదులే అన్నమాట. ఇదొకటి విశేషం. ఇంకా తర్వాత ఈ మన అనురాధ అనేటువంటి శబ్దాలు ఉన్నాయి. లోకంలో అసలు రాధ అంటే విశాఖ నక్షత్రం, దాన్ని అనుసరించి ఉన్నటువంటిది అనురాధ అవుతుంది. అయితే లోకంలో అనురాధ అనే ప్రయోగించాలి. ఏమైంది, వేదంలో అయితే ఏమవుతుందంటే అనురాధాను హవిషా వర్ధయంతః అని పుణ్యాహవాచన మంత్రాల్లో మనకు వస్తుంది. అక్కడ అనురాధ అని దృష్టానువిధి ఛందసి అని చెప్పి వ్యాకరణంలో నియమం ఉంది. ఏం జరిగిందంటే సంస్కృతంలో లౌకిక శబ్దాలు, వైదిక శబ్దాలు అని చెప్పిన 2 రకాలుగా విడదీస్తే శబ్దాలనే, అర్థాలని కాదు, అర్థాలు అవే ఉంటాయి. ఈ దాంట్లో ఏమవుతుంది, భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, కర్ణేభిః అంటున్నారు, కర్ణైః అని చెప్పి లోకంలో ఉంటే కర్ణేభిః అని చెప్పని మనకి వేదంలో ఉంటుందన్నమాట. అలాగే దేవాసహ, ప్రజాసహ, ఇలా కొన్ని శబ్దముల యొక్క స్వరూపం విషయంలో భేదం కనిపిస్తుంది వేదంలో. దీనికోసం వ్యత్యయో బహుళం అని చెప్పని, తర్వాత 13 సార్లు బహుళం ఛందసి అని పాణిని మహర్షి సూత్రాలు రాశారు. ఇలాగే పూర్వమీమాంసా దర్శనంలో మొదటి అధ్యాయంలో ఆకృత్యధికరణం ఉంది. అక్కడ శబరస్వామి భాష్యం రాస్తూ ఏవ లౌకికా శబ్దా తయేవ వైదికా తయేవ తేషామర్థా, లౌకిక శబ్దములకి వైదిక శబ్దములకి భేదం ఏం లేదండి, వాటి అర్థాల్లో కూడా తేడా లేదు అన్నాడు. అంటే ఇక్కడ స్వరూపంలో కొంచెం తేడా ఉంది, అది వ్యాకరణపరంగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి లోకంలో ఎవరైనా అమ్మాయికి పేరు పెట్టదలుచుకుంటే అనురాధ అని పెట్టాలి, అనురాధ అని పెట్టకూడదు. అలాగే ఈ మారుతి అనే శబ్దం ఉంది. మరుతః అపత్యం పుమాన్ మారుతి అని అవుతుంది సంస్కృతంలో. తస్యాపత్యం అత ఇణ్యం అనే సూత్రాల చేతనం ఆ రూపం ఏర్పడుతుంది ఆది వృద్ధికి. అక్కడ మారుతి అంటే మరుత్ అంటే వాయువు యొక్క కొడుకు, హనుమంతుడు అని చెప్పి అర్థం. హనుమంతుడు శరాదీనాంచ అనే పాణిని సూత్రం చేతను హ్రస్వం హనుమంతుడు అనేది సాధు శబ్దమే, హనుమాన్ అని కూడా అది కూడా సాధు శబ్దమే. కాబట్టి మారుతి అనేటువంటి చాలామంది తీ ఉందని చెప్పని ఆడపిల్లలకు పేర్ల కింద పెడుతున్నారు. అది అంత సరైంది కాదు, అది పుణ్యంగా ఉంటుంది. ఇంకా 2 ఈ కథ, వీళ్ళు కథ చెప్తున్నారంట, అది కథ అని చెప్పి ఉండాలి, కథ కాదు. ఏమంటే అంటే ద్వితీయ వర్ణం తాథ అన్నమాట. అలాగే పునిస్త్రీలు అంటుంటారు, పుంస్త్రీ అని ఉండాలి. పుం అంటే పురుషుడితోటి అంటే భర్తతోటి కలిసి ఉన్నటువంటి స్త్రీ పుంస్త్రీ అని అవుతుంది అన్నమాట. చాలా కాలంగా చాలామంది పునిస్త్రీలు వచ్చారు అంటుంటారు, పుంస్త్రీలు వచ్చారు అని చెప్పంటే సాధు చెప్తాం అవుతుంది.
అలాగే శీతకాలం అని చెప్పుంటుంది, శీతాకాలం అని చెప్పుండదు. వర్షాకాలం అని చెప్పి వర్షాహ అని చెప్పి శబ్దం సంస్కృతంలో. అక్కడైనట్లయితే స్త్రియాం ప్రావృత స్త్రియాం భూమ్ని వర్షాహ అని అమరకోశం. కాబట్టి నిత్య బహువచనంగా వర్షాహ ఆకారాంత స్త్రీలింగంలో ఉంటుంది వర్షా శబ్దం. కాబట్టి వర్షాకాలం అనేటువంటిది సరైందే. కానీ శీతకాలం నుండి శీతాకాలం అంటే శీత అకాలం అని వస్తుంది అర్థం. అందుకోసం శీతకాలం అనేటువంటిదే సరైనటువంటిది శబ్దం. ఇంకోటి ఏమిటంటే ఈ ఆంగ్ల విద్య వచ్చిన తర్వాత అందులో రు అనేటువంటి వర్ణం లేదు వాళ్ళకి. వాళ్ళు రు అన్నప్పుడల్లా RI అని రాస్తుంటారు, అంటే ఈ రి అని ఉచ్చరిస్తుంటారు. దాంట్లో వృషభ అంటే రిషభ అని, కృష్ణ అని చెప్పి ఉండాలి, దాంట్లో వీళ్ళు కృష్ణ అంటుంటారు. సంస్కృతంలో ఒక నియమం ఉంటుంది, మహాభాష్యంలో పతంజలి చెప్పింది. మిగతా భాషలా కాకుండా వ్యాకరణ శాస్త్రజ్ఞానపూర్వకమైనటువంటి సాధుశబ్ద ప్రయోగం చేతను ధర్మం వస్తుంది. శాస్త్రజ్ఞానపూర్వకే శబ్ద ప్రయోగే ధర్మ, ఇది మహాభాష్యం. సిద్ధే శబ్దార్థ సంబంధే లోకతః, లోకతః అర్థప్రయుక్తే శబ్దప్రయోగే శాస్త్రేణ ధర్మనియమః క్రియతే. అంటే వ్యాకరణ జ్ఞానపూర్వకమైన సాధు శబ్దాన్ని ప్రయోగిస్తే ధర్మం వస్తుంది. మిగతా భాషల్లో ఎక్కడా కూడా ఆ ఉచ్చారణ చేతన ధర్మం రాదు. ద ప్రెసిడెంట్ అరైవ్స్ సండే, ద ప్రెసిడెంట్ అరైవ్స్ ఆన్ సండే. ఒకటి అమెరికన్ ఇంగ్లీష్, ఒకటి బ్రిటిష్ ఇంగ్లీష్, ఏ వాడినప్పటికీ పెద్ద విశేషం ఏం లేదు అందులో. అయితే సంస్కృతంలో అలా కాదు. కాబట్టి సాధు శబ్ద ప్రయోగం చేతన ధర్మం వస్తుంది, ధర్మం చేతను మోక్షం, అంతిమ ప్రయోజనం మనకి మోక్షం. ధర్మార్థ కామ మోక్షాలు 4 పురుషార్థాలు. మనిషి అన్నవాడు, పురుష అంటే పెర్సన్ అన్నమాట, ఒక వ్యక్తి, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వాళ్ళకి 4 ప్రయోజనాలు ఉన్నాయి. జీవించడానికి సాధించవలసినటువంటి విషయాలు 4 ఉన్నాయి. దానిలో ధర్మము, అర్థము, కామం, మోక్షం అని. కాబట్టి ధర్మం అనేటువంటిది శబ్ద ప్రయోగం ద్వారా వస్తుంది, వ్యాకరణ జ్ఞానపూర్వకంగా అది ప్రయోగిస్తే అని చెప్పి సంస్కృతంలో నియమం ఉంది. కాబట్టి అది తప్పు లేకుండా మనం ఇతర భాషల్లో కూడా దాన్ని మనం చెప్పచ్చును. తెలుగు కానీ ఇంకోటి కానీ సరైన శబ్దాలు ఏవైతే పెద్దవాళ్ళు ప్రయోగిస్తున్నారో నూచానంగా ఎప్పటి నుంచో విడిచిపెట్టకుండా వస్తున్నాయి, ఆ శబ్దాలని ప్రయోగించాలి అనేటువంటిది నియమం అన్నమాట. అలాగే వీళ్ళు ఏం చేస్తుంటారంటే గురు అని శబ్దం ప్రయోగిస్తుంటారు. గుశబ్దస్త్వంధకారస్యాత్ రుశబ్దస్తన్నివారక. గు అనేటువంటి శబ్దంకి అజ్ఞానాంధకారం అని పేరు. రు అంటే దాన్ని తొలగించేవాడు, అతనే గురువు అవుతాడు. ఇంకా ఉపాధ్యాయుడు అంటే డబ్బులు తీసుకుని పాఠం చెప్పేటువంటి వాడు. అయితే గురు అనేటువంటి శబ్దం, గురు శబ్దం నుంచే గౌరవం అనే మాట కూడా వచ్చింది, గురువర్భావ. అయితే ఈ పెద్దవాళ్ళని ఎవరినైనప్పటికీ కూడా గురువు అని చెప్పచ్చును. ఈ గురు శబ్దానికి వాయుపురాణంలో చాలా అర్థాలు ఉన్నాయి, అవన్నీ కూడా వివరించారు, విశేషం ఇప్పుడు నేను చెప్పడం లేదు. కాబట్టి గురు అంటే ఎవరిని మీదైతే మనకి గౌరవం ఉంటుందో, ఎవరినైతే మనం నమస్కారం చేస్తామో, నమస్కారంకి అర్థం ఏమిటి? ఏకహస్తాభివందనం తప్పు. అంటే ఒకే చేత్తో నమస్కారం చేయకూడదు, అంతవరకు చేసి ఉన్న ధర్మం అంతా పోతుంది అలా చేయడం వల్ల. నమస్కారంకి అర్థం నమ ప్రభీభావే. నమ అంటే ఇలా వంగడం. ఉంగితే ఏం చెప్తున్నావు నువ్వు? నేను నీకంటే తక్కువ, నువ్వు నాకంటే ఎక్కువ. ఈ అర్థాన్ని చెప్తుంది నమస్కారం అనేటువంటిది. అంత అర్థం ఉంది దాంట్లో. అది తెలియకుండా చాలామంది ఒంటి చేత్తో ఇలా నమస్కారం, ఇంకోటి రకరకాలు చేస్తున్నారు. మన సంప్రదాయంలో మాత్రం నమస్కారం వంగి 2 చేతులు జోడించి తల వంచి, ఆ భావం ఇతర వాళ్ళకి తెలియాలి. మీరు నాకంటే అధికులు, నేను మీకంటే అల్పుణ్ణి అనే భావం తెలియాలి. ఆ రకంగా చేయాల్సి ఉంటుంది. అలాగే ఆచార్య అనే శబ్దం ఉంది, ఇది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వాడేస్తున్నారు. ఆచార్యుడు అంటే ఉపనీయతు యశిష్యం వేదమధ్యాపయే ద్విజ సాంగం సరహస్యంచ తమాచార్యం ప్రత్యక్షతే. ఎవరైతే కుర్రాడికి ఉపనయనం చేసి ఆ వేదము, వేదాంగాలు, ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా బోధిస్తాడో అతన్నే ఆచార్యుడు అని చెప్పనాలి. ఇంకా ఆచినోతి అర్థాన్ని ఆచార్య అన్ని విషయాలు చెప్పేటువంటి వాడు ఆచార్యుడని. నిరుక్తంలో అక్కడ వేరే అర్థాలు కూడా చెప్పారు. ఏదేమైనప్పటికీ ఈ గురు, ఉపాధ్యాయ, ఆచార్య అనే శబ్దాలకి భిన్నమైన అర్థాలు ఉన్నాయి. ఈ విషయాలు మన స్మృతిలో ఉన్నాయి. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకోసారి ఎప్పుడైనా ఇంకా విశేషాలు ఏవైనా ఉన్నట్లయితే అవి కూడా చర్చిస్తాను. ప్రస్తుతానికి మాత్రం ఇంతటితో ఆపుతాము. కాబట్టి ఈ నా అభ్యర్థన ఏమిటన్నట్లయితే, జనాలు ఈ ఉచ్చారణ దోషాలు రాకుండా జాగ్రత్తగా ఉచ్చరించి
ఈ భాషని రక్షించాలని, శబ్దాన్ని పరిరక్షించాలని, అలాగే తర్వాత ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు కానీ వాళ్ళు కానీ ఉంటారో వాళ్ళకి బోధించాలని చెప్పని కూడా నా యొక్క వాంఛ. శుభం భూయాత్.